పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయము యానిమల్ హస్బెండరీ ఏదైతే ఉందో పశు సంవర్ధక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ప్రవేశ దరఖాస్తు. సో ఈ దరఖాస్తు నింపడానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే కంటే ముందే మనము దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా మనం ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు యాక్చువల్లీ ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో ఒకసారి గోత్రూ అయిన తర్వాత మన అప్లికేషన్ ఎలా చేయాలనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. చూసుకోండి. ఓకే, సో ఇది అప్లికేషను. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింకు, దాన్ని ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషనే ఉంది. మొత్తం ఒక 10 పేజీలు ఉంటుంది. ఓకే, సో చూడండి. సో మనము ఇక్కడ అప్లికేషన్లో ఫస్ట్ పేజ్ అప్లికేషన్ 1 నుండి 9వ పేజీ వరకు మనం యాక్చువల్లీ అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత గైడ్లైన్స్ మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. 1 to 9 అనేది అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని మనం ఫిలప్ చేయకూడదు, ఈ ఫస్ట్ పేజ్ మాత్రం నింపకూడదు. తర్వాత సెకండ్ పేజ్ నుంచి మనం అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని పేరు, మీ పేరు రాయండి. తర్వాత మీ అడ్రస్, ఇక్కడ మీ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. నివాస చిరునామా, మీ కరస్పాండెన్స్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. మీ తేదీ, పుట్టిన తేదీ, వయసు అనేది ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసి 31 ఆగస్టు 2020 నాటికి మధ్య వయసు ఉండాలి. యాక్చువల్ మీ తేదీ, వయసు అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, వయసు అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ అది ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు రాయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ అడిగారు ఇక్కడ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏలో ఏ క్యాస్ట్ అనేది అడుగుతున్నారు. ఓకే, పుట్టిన మరి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీరు అదర్స్ అని రాయొచ్చు, లేదా జనరల్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అది అవసరమే లేదు. పుట్టిన గ్రామం, మండలము, మీరు ఎక్కడ విలేజ్ ఏంటి, మండలము, జిల్లా అడుగుతున్నాడు. గ్రామీణ ప్రాంతానికి చెందినవారు, రూరల్ ఏరియాకి చెందినవారా కాదని అడుగుతున్నాడు. మీరు రూరల్ ఏరియాకి చెందినవారైతే ఫారం ఏని జతపరచాల్సి ఉంటుంది. ఫారం ఏ అనేది ఇలా ఉంటుంది చూడండి. సో ఫారం ఏ ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారు ఇది. సో ఇది ఫారం ఏ. ఫారం ఏ అనేది జతపరచాల్సి ఉంటుంది. ఫారం ఏ కాపీ కూడా మీకు ఇదే అప్లికేషన్లో ఉంటుంది. సో దీన్ని మీరు నింపాల్సి ఉంటుంది. సో ఫారం ఏ ఎలా నింపాలి ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి మీకు జస్ట్ ఆ ఫీల్డ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. తర్వాత మీరు ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ నెల, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారు, సబ్జెక్టులు ఏంటి, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ ఏదైతే అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ పరీక్ష ఉత్తీర్ణులు అయిందంటే, ఏ నెలలో, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ సబ్జెక్ట్స్ ఏంటి, మీరు 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్ రాసేయండి. మార్క్స్లు లేదా ఓవరాల్ గ్రేడ్ ఇలా రాసేయండి. మార్కుల శాతము, పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ ఎంబైపీసీ ర్యాంకు, ఎంబైపీసీ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎంబైపీసీ రాయండి. మీకు ఇక్కడ ఏదైనా స్పెషల్ కోటా, డిఫెన్స్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉంటే ఇక్కడ అది ఏ కోటా అయితే అది ఇక్కడ రాయండి. తర్వాత మీరు ఈ ఎగ్జామినేషన్, ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ క్యాండిడేట్స్కి 830 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 415 రూపీస్ ఉంటుంది. సో ఆ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని సంతకం ఇక్కడ మీ సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనము మళ్ళీ ఇక్కడ రైట్, దాని తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అందించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, మీ పూర్తి చిరునామా పూర్తి పేరు రాయండి. 10వ తరగతిలో ఉన్నట్టు విధంగా రాయాల్సి ఉంటుంది. తండ్రి పేరు, తల్లి పేరు, భర్త పేరు, మీకు మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ మీ భర్త పేరు కూడా రాయండి అమ్మాయిలు అయితే. ఓకే, తల్లి తండ్రి పేరు మీ 10th మెమోలో ఉన్నట్టే రాయండి. అంతా కూడా ఇక్కడ తెలుగులో ఉందని తెలుగులోనే రాయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఉంటే మీరు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. పుట్టిన తేదీ ఇక్కడ DDMM 4 వయసు అండి, DDMM 4 వయసు 05031988 ఇలా నింపాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ బాక్సులలో కూడా రాయండి. అండ్ దీనికి 10th క్లాస్ మెమో కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది, లేదా తత్సమానం అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అటాచ్ చేయొచ్చు. పుట్టిన ఊరు, జిల్లా, పుట్టిన ఊరు, మండలము, జిల్లా, రాష్ట్రము, జాతీయత, మతం మీ అందరికీ తెలుసు. ఈ అడ్రస్ నింపండి. శాశ్వత చిరునామా, పర్మనెంట్ అడ్రస్ పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత చిరునామా, కరస్పాండెన్స్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్, ఇది ప్రస్తుత చిరునామా. ఇక్కడ రెండు కూడా ఫుల్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు రాయాలి, ఎందుకంటే మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది మీ మొబైల్ నెంబర్కి మాత్రమే ఇంటిమేషన్లో వస్తుంది. కౌన్సిలింగ్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా వీళ్ళు వెరిఫికేషన్ చేసి అలాట్మెంట్ చేసేస్తారు. అండ్ మీకు ఒకవేళ ఈ పర్టికులర్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు ఏవైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ మీరు ఎస్ఆర్ నో, ఇక్కడ మీరు వీటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టేయండి. దాంట్లో సంబంధించిన దాన్ని ఇక్కడ టిక్ మార్క్ పెట్టేయండి. ఓకే, దాని తర్వాత మీకు ఎన్సీసీ, పిహెచ్సి, పోస్ట్, గేమ్, క్యాప్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్ మీకు ఉన్నట్టయితే ఎస్ పెట్టేయండి. దాని సర్టిఫికేట్ కూడా మీరు ఎలాగో నింపాల్సి ఉంటుంది. ఫారం బీసీ నింపాల్సి ఉంటుంది. ఉత్తీర్ణులైన 10వ తరగతి సంవత్సరము, 10వ తరగతి మెట్రిక్ తత్సమానం జతపరిచిన కాపీ. ఓకే, ఇక్కడ మీరు 10th క్లాస్ మేము ఎప్పుడు పాస్ అయ్యారు, సంవత్సరము ఏ ఇయర్,
తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ లేదా గ్రేడ్స్ వచ్చాయి, ఓవరాల్ గ్రేడ్ అనేది ఇక్కడ మీరు నింపాల్సి ఉంటుంది. పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. తర్వాత పాలిసెట్ ఎంబైపీసీ ర్యాంక్ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించి చదివిన వివరాలను తెలియపరచాలి. మార్గదర్శక సూత్రాల్లో ఇచ్చిన విధంగా పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు ధృవపత్రాలను జతపరచాలి. ఇక్కడ మీరు ఏ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఎక్కడెక్కడ చదివారు 10th వరకు అడుగుతున్నారు. చదివిన సంవత్సరం ఏదైనా సంవత్సరంలో చదవనట్లయితే ఎందుకు చదవలేదో కారణం తెలపాలి. మీరు ఒకవేళ ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్లో మీరు ఏవైనా చదవకపోతే చదవనట్టు కూడా రాయాలి. అలాగే దాని రీజన్ కూడా రాయమని అడుగుతున్నారు. ఈ బాక్సెస్లో నింపాలి. ఏ పాఠశాలలో చదివినది, ఏ ఊర్లో చదివినది, సమయంలో ఏ జిల్లాలో ఉన్నది, మీరు ఏ స్కూలు ఏ ఊర్లో చదివారు, అది ఆ సమయము మీరు చదివేటప్పుడు ఏ జిల్లాలో ఉన్నదో కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇతరులు ఓన్లీ అంటే మీరు తెలంగాణలో చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఇది అడుగుతున్నారు. ఇతరాలు ఇంకేమైనా ఇక్కడ మీరు రీజన్స్ ఇక్కడ అడిగాడు రీజన్, ఆ రీజన్ ఇక్కడ మీరు రాయొచ్చు. మీరు చదవకపోతే ఇక్కడ రీజన్ రాయొచ్చు, ఎందుకు చదవలేదో. సపోజ్ ఇప్పుడు 5th క్లాస్ మీరు చదవలేదు అనుకోండి, దాని రీజన్ ఇక్కడ మీరు రాయొచ్చు. స్కిప్ చేశారు, జంప్ చేశారు, ఏదో ఒక రీజన్ రాయొచ్చు. మధ్యలో ఏదైనా ఆటంకంలో ఏర్పడి ఎప్పుడైనా ఉత్తీర్ణత కాక చదువు ఆగిపోయిన ఎడల ఆ విద్యా సంవత్సరం లెక్కలోకి తీసుకునబడదు. సో ఆ ఇయర్ అకౌంట్లో చేసుకోరు అని చెప్తున్నారు. పైన 13లో తెలిపిన విధంగా వరుసగా 10 సంవత్సరాలు పూర్తిగా ఒకే చోట చదవకుండా ఏదైనా కొంత భాగం వేరే చోట చదివినట్లయితే ఈ దరఖాస్తులో చూపబడిన ఫారం ఏ విడివిడిగా పూర్తి చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులచే ధృవీకరించి జతపరచాలి. సో మీరు ఇక్కడ ఏవైతే చదువుతున్నారో ఈ చదివిన వాటిని ధృవీకరిస్తూ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ ద్వారా ఫారం ఏ ఇందా చూపించాను మీకు ఆల్రెడీ, రూరల్ ఏరియాలో చదివిన వాళ్ళకి ఫారం ఏ నింపాలని. ఆ ఫారం ఏ ఈ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ ద్వారా నింపించి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇయర్కి కూడా మీరు ఒకవేళ 1 to 4th ఒక స్కూల్లో చదివారు, అప్పుడు 1 to 4th ఆ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ద్వారా నింపించాలి ఫారం ఏ. అలాగే మిగతా స్కూల్స్ ఎక్కడ చదివితే అక్కడ వాటికి ఫారం ఏ నింపించి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 14 వరకు. 10వ తరగతి ఉత్తీర్ణత సంవత్సరం నుండి ఇప్పటి వరకు గ్యాప్ ఉందా? సో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకొని అందుకు కారణము గ్యాప్ సర్టిఫికేట్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు అటాచ్ చేయాలి. ఓకే, ఇది గ్యాప్కి సంబంధించింది. గ్యాప్ సర్టిఫికేట్ 10 తర్వాత మీరు గ్యాప్ తీసుకుని ఉంటే. తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు ఏదైతే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేశారో దాని ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ నింపండి. అండ్ మీరు ఇక్కడ యూనివర్సిటీస్ ఇచ్చారు, యూనివర్సిటీస్ ప్రయారిటీ మీరు ఇక్కడ ఈ మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, మామనూరులో ఎక్కడ చదవాలనుకుంటున్నారు దాని ప్రయారిటీ ఏంటనేది కూడా మీరు ఇక్కడ 1 to 4 రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. మీ యూనివర్సిటీ వెబ్సైట్లోనే మీకు సీట్స్ అలాట్మెంట్స్ అనేవి లిస్ట్ పెడతారు. అది కూడా మీరు యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించిన తర్వాత. ఓకే, సో మీకు తెలుపబడిన సమాచారం ఆధారంగా సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజీలో చేరాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ సీట్ అలాట్ అయిందో అక్కడ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ దీంట్లో చదివిన తర్వాత యూనివర్సిటీలో చదివిన తర్వాత నేను బీవీఎస్సీ ఏహెచ్ అనే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఏహెచ్ కోర్సులలో యానిమల్ హస్బెండరీ కోర్సెస్లో డిగ్రీ చేయడానికి నాకు ఎలాంటి రిజర్వేషన్ ఉండదు అని చెప్పి మీకు తెలుసు అని ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ డేటు తర్వాత మీ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది చదువుకొని దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ లేదు, డిగ్రీ కోర్సెస్లో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వము అని చెప్పి ఈ డిప్లొమా ఉన్నంత మాత్రాన మీకు డిగ్రీ కోర్సెస్లో అడ్మిషన్ ఇవ్వమని చెప్పి మీ సంతకము అలాగే మీ పేరెంట్స్ సంతకం కూడా ఇక్కడ అడుగుతున్నారు. మీకు ఏదైతే ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఈ డిప్లొమా కోర్సెస్లో ట్రైనింగ్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైనింగ్ సమయంలో మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా మీరే భరిస్తామని చెప్పి కూడా మీరు ఇక్కడ సింపుల్గా మీ పేరెంట్స్ తోటి సైన్ చేయించాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎక్కడైతే ఇక్కడ దరఖాస్తుతో పాటు 3, 8, 9, 10, 11, 12, 13 వీటికి ఏవైతే ఉన్నాయో ఫీల్డ్స్ ఇవన్నీ కూడా నెంబర్స్, ఈ పర్టికులర్ నెంబర్స్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు అటాచ్ చేశారా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, అండ్ ఇది ఫారం ఏ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ పేరు, మీ తండ్రి లేదా సంరక్షకుడు అని అడుగుతున్నాడు. తర్వాత మీరు ఎక్కడ చదివారు ఆ ఇయర్స్, తర్వాత మీ పాఠశాల ముద్ర, స్టాంపు, రబ్బర్ స్టాంపు, ప్రిన్సిపాల్ సైన్ ఇవన్నీ కూడా నింపి పంపించాల్సి ఉంటుంది. మోర్ దెన్ 1 స్కూల్స్లో మీరు చదివి ఉంటే మోర్ దెన్ 1 స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ద్వారా మీరు ఈ ఫారం ఏ నింపి మీరు అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇది ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని దీన్ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ ద్వారా మీరు నింపి పంపించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది సర్వీసింగ్ ఎవరైతే సర్వీస్లో ఉన్నారో సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఈ ఫామ్ నింపి పంపించాల్సి ఉంటుంది ఈ రిజర్వేషన్ కొరకు. ఇప్పుడు మనము యాక్చువల్లీ ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఇచ్చారో అంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం 830 రూపీస్, 415 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. ముందుగా మనం ఆన్లైన్ sbi.com అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనం క్లిక్ ఆన్ పే ఫీ త్రూ ఎస్బీఐ కలెక్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు అక్కడ లింక్ క్లిక్ చేసి చూపిస్తాను.
సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ తర్వాత మనకి ఆన్లైన్ ఎస్బీఐ, ఓకే, SBI.com లేకపోతే ఆన్లైన్ ఎస్బీఐ అనే లింక్ క్లిక్ చేద్దాం. సో ఆన్లైన్ SBI.com వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, పే ఫీ త్రూ SBI కలెక్ట్ ఆన్లైన్ SBI.com ఓపెన్ చేసి తర్వాత పే ఫీ త్రూ SBI కలెక్ట్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే ఫీ త్రూ SBI కలెక్ట్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ లింక్ చూసుకోవాల్సి ఉంటుంది. పే ఫీ త్రూ SBI కలెక్ట్ వెతుకుదాం. SBI కలెక్ట్ ఫీ త్రూ SBI కలెక్ట్. సరే, లింక్ రావట్లేదు మీకు, నేను డైరెక్ట్ గూగుల్లో కొట్టేసి చూపిస్తాను. రైట్, SBI పేమెంట్స్, ఇది కూడా కాదు. SBI కలెక్ట్. సో వీడు ఇచ్చిన స్టెప్లో అసలు మనకి లింకే దొరకట్లేదు. సో ఇది స్టేట్ బ్యాంక్ SBI కలెక్ట్. సో SBI కలెక్ట్ ఇది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనకి పే ఫీ త్రూ SBI కలెక్ట్, సెలెక్ట్ కేటగిరీ, సెలెక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో సెలెక్ట్ కేటగిరీ అంటున్నాడు, సెలెక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఇది కేటగిరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ స్టేట్, తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ స్టేట్ లేదా మనము ఇక్కడ ఫిల్టర్ చేసుకుందాము, తెలంగాణ స్టేట్ అనేది ఫిల్టర్ చేసుకోండి. ఓకే, తెలంగాణ స్టేట్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చి సో ఇది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పివి, రైట్, ఇగో చూడండి, PVNR TVU AC క్లెయిమ్స్ జయేంద్రనగర్. సో ఇది తర్వాత నెక్స్ట్ మనము క్లిక్ చేసి ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్, సెలెక్ట్ కేటగిరీ. సో క్లిక్ చేయండి, సెలెక్ట్ కేటగిరీ, అదర్ ఫీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అదర్ ఫీ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సెలెక్ట్ కేటగిరీ, క్లిక్ అదర్ ఫీ, నేమ్, టైప్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, పర్పస్ ఆఫ్ పే అండ్ రిమార్క్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, పర్పస్ ఆఫ్ పేమెంట్. పర్పస్ ఆఫ్ పేమెంట్లో మనం ఏం టైప్ చేయాలి? పర్పస్ ఆఫ్ పే అండ్ రిమార్క్స్. టైప్ డిప్లొమా అప్లికేషన్ ఫీ. సో డిప్లొమా అప్లికేషన్ ఫీ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా పేరు టైప్ చేయాల్స్తున్నాను నేను, నేము, నా పేరు, పర్పస్ ఆఫ్ అప్లికెంట్లో డిప్లొమా అప్లికేషన్ ఫీజ్. ఓకే, ఇక్కడ ఇచ్చింది అది చూసుకుంటే సరిపోతుంది. డిప్లొమా అప్లికేషన్ ఫీ, ఎంటర్ యువర్ డీటెయిల్స్, క్లిక్ ఆన్ ఇండివిజువల్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయండి. కాంటాక్ట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. అమౌంట్, సో అమౌంట్ ఇక్కడ మనకి అమౌంట్ అనేది యాక్చువల్లీ 830 రూపీస్. మీ క్యాస్ట్ జనరల్ అయితే 830 అండ్ జనరల్ ఇతరులు BC క్యాస్ట్, SC ST వాళ్ళకైతే 415 లేదా PH వాళ్ళకి కూడా 415 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు 830 లేదా 415 మీకు ఏది అప్లికేబుల్ అయితే అది పే చేయండి. రిమార్క్స్, సో రిమార్క్స్ ఏమైనా ఎంటర్ చేయాలా? ఇక్కడ రిమార్క్స్ గురించి ఏమి ఇవ్వలేదు. ఫీ పేడ్, రిసిప్ట్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ఆఫీస్ ఆఫ్టర్ పేమెంట్. సో మీ ఫీ పే చేసిన తర్వాత ఈ రిసిప్ట్ అనేది మనం యాక్చువల్లీ అప్లికేషన్ తోటి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నాడు ఇండివిజువల్. సో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ నా డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి డేట్స్ మూవ్ అవుతుంటాయి, కావాలనుకుంటే మీరు ఏ డేట్ అయితే ఆ డేటు. సో ఇక్కడ 2002 జూన్ 11 మన డేట్ కూడా చూసుకోండి. 15 నుంచి మనకి 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో మన మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నారు. సో ఏదైతే అది మీరు ఎంటర్ చేసేయండి. ఓకే, సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇది డీటెయిల్స్ ఇవన్నీ కూడా అగ్రీ అయినట్టు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత క్యాప్చా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఉంది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ క్యాప్చా. సో అది తప్పు కొట్టాను, PEKNB. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ PVNR TVU SC క్లెయిమ్స్ రాజేంద్ర నగర్ అదర్ ఫీ
టోటల్ ఫీ అమౌంట్ ఫీ 415 పే చేస్తున్నట్టు మనకు వచ్చింది. మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎలాగైనా పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా అంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, వేరే నెట్ బ్యాంక్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. కార్డ్ పేమెంట్స్ మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే రూపే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డ్స్ ఏవి ఉంటే వాటితో పే చేయొచ్చు. ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కూడా ఉన్నాయి చూసుకోండి. సో వీటిలో ఏది తక్కువ ఉందో అది ప్రిఫర్ చేసుకుంటే బెటరు. రూపే కార్డ్కి అయితే మనకి ఛార్జెస్ లేవు. యూజువల్గా రూరల్ పీపుల్లో అందరికీ కూడా రూపే డెబిట్ కార్డ్స్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇది పే చేసేసుకుంటే బాగుంటుంది. అదర్ పేమెంట్ మోడ్స్ బ్రాంచ్ ద్వారా పే చేయొచ్చు, 59 రూపీస్ అవుతుంది. మనం ఎన్ఈఎఫ్టీ ద్వారా కూడా పే చేయొచ్చు, 15 రూపీస్. యూపీఐ ఈజ్ నాట్ అవైలబుల్ బిట్వీన్ ఇక్కడ 10:30 నుంచి 11 వరకు మనకి యూపీఐ అవైలబుల్ ఉంటుంది. కావాలంటే మీరు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో ఇప్పుడు జస్ట్ మీకు ఇక్కడ ఇది క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు పేమెంట్ లేదా క్యూఆర్ కోడ్ ఇలాగైనా పే చేయొచ్చు. వేటిలో ఏ మోడ్ అయినా యూజ్ చేసేసి పే చేసేయచ్చు. సో దీని తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. సో ఓకే, సో రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా నోట్ చేసేసుకొని మీరు ఏదైతే ఇక్కడ యాన్యువల్ హస్బెండరీ అప్లికేషన్ ఉందైతే దానిలో మీరు పంపించేస్తే సరిపోతుంది. అప్లికేషన్కి అటాచ్ చేసేసి పంపించాలి. ఓకే, ఇది అప్లికేషన్లో మనకి ఇక్కడ అడుగుతున్నారు, ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా అడిగారు. సో మీకు ఆల్రెడీ చూపించాను నేను ట్రాన్సాక్షన్ నెంబర్ ఎక్కడ అడిగారు ఏందనేది అప్లికేషన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఓకే, సో ఇక్కడ మీరు ఎస్బీఐ కలెక్టర్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా మనము పేమెంట్ కంప్లీట్ చేసేసి పూర్తిగా ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఎక్కడెక్కడైతే సిగ్నేచర్స్ అడిగారో సిగ్నేచర్స్ కూడా చేసేసి మనము పంపించేస్తే మన అప్లికేషన్ అనేది 28th జూలై లోపు రీచ్ కావాల్సి ఉంటుందండి. సో ఇది పివి నరసింహారావు యూనివర్సిటీ ఏదైతే ఉందో వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్లో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మనని కామెంట్స్ రూపంలో అడగండి. నేను మీకు వెంటనే సమాచారం ఇస్తాను, మీకు ఆన్సర్ చేసేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫ్యూచర్లో కూడా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ వెటర్నరీ కోర్స్ అడ్మిషన్స్.